హల్లెలూయా. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి ఈ నెల ఆఖరి ఆదివారం మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని ఆశీర్వదించి అనేక విషయాల్లో దేవుడు మనల్ని కాపాడాడు. తాగుబోతులు మారుతున్నారు. దేవుని సువార్త చెప్తే వ్యభిచారులు మారుతున్నారు. దేవుని వాక్యం విని జూదగాళ్ళు మారుతున్నారు. నరహంతకులు మారుతున్నారు. పాపము చేసేవాడు పాపము చేసే ప్రతి ఒక్కరు దేవుని నామం వింటే చాలా మంది మారుతున్నారు. కఠినలు మారరు అంటే మేము మారమంటే దేవుడి ముక్కు తాడి. నువ్వు మారితే రక్షింపబడతావు, మారకపోతే శిక్షింపబడతావు. మారితే రక్షింపబడి మరణం నుంచి జీవములోకి దాటుకుంటాం. మారను, నేను అలాగే ఉంటాను, నేను నాలాగనే జీవిస్తాను, నేను ఏమేమి పాపాలు చేశానో అదే పాపాలు చేస్తూ ఉంటాను. మా పెద్దోళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నేను కూడా అవే చేస్తాను అంటే దేవునికి ముక్కు తాడేసి ఇడ్చుకొని రాడు. మారకపోతే నరకానికి పోతాం, మారితే పరలోకానికి పోతాం. కాబట్టి మారది మీ వశంలో ఉంటుంది. మనమే మారాలి. ఒకరోజు ఈ పాపికి దేవుని వాక్యం వస్తే ఆ వాక్యాన్ని అంగీకరించి నా చెడు అలవాట్లు, చెడు వ్యసనాలన్నీ విడిచిపెట్టి, చెడు స్నేహితులు లేక చెడు కార్యాలు విడిచిపెట్టి, స్నేహితులు అనకూడదు కానీ చెడు కార్యాలను విడిచిపెట్టి వచ్చి యేసయ్యను అంగీకరించాను. యేసయ్యను అంగీకరించిన దానివల్ల నాకు మనశ్శాంతి ఉంది, ప్రశాంతత ఉంది, నెమ్మది ఉంది. ఎద్దులు ఏడింటికి పోయినా, బండి బాటింటికి పోయినా నాకేం సమస్య లేదు. ఎందుకంటే నెమ్మదిగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ బ్రతుకుతున్నాను. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఈ లోకమే నన్ను వెలివేసిన, లోకస్తులందరూ నన్ను తోసేసిన, అందరూ చేయి విడిచిపెట్టినా, ఎవరు నన్ను కాదన్నా, దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణ, ఈ ప్రశాంతత, ఈ నెమ్మది, ఈ ఆశా నిగ్రహము, స్వస్థ బుద్ధి ఇవి చాలా అనిపించింది నాకు. కాబట్టి దేవుని నేను వదలకుండా నేను దేవుని ఆరాధిస్తూ ఉన్నాను. దేవునికి ప్రేమైన వాళ్ళరా, దేవుని మనం ఆరాధించాలి అంటే, దేవుని మనం స్తుతించాలి అంటే మనల్ని మనమే సరి చేసుకోవాలి. మనల్ని ఎవరు సరిచేయరు. దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనము సరి చేసుకుంటూ జీవిస్తూ ఉండాలి. చివరికి మనం ఈ లోకంలో తనువు తీరేంత వరకు మనల్ని మనం సరి చేసుకొని దేవుని కోసం సిద్ధపడి, ఆయన రాజ్యం కోసం మనం సిద్ధపడి ఆయనలోకి వెళ్ళిపోవాలి.
కాబట్టి ఎవరి మీద అబండాలు వేయద్దండి, ఎవరి మీద నిందలు వేయద్దండి. మనల్ని మనమే సరి చేసుకుంటూ, మనల్ని మనమే దేవునికి సమర్పించుకుంటూ, మన జీవితాలను దేవునికి అంకితం చేయాలి. ఏం చేయాలంటే మన జీవితాలను దేవునికి అంకితం చేయాలి. కాబట్టి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడమే. కాబట్టి మనము ఏమో బరువులు మోయాల్సిన పని లేదు, ఒంటికాలపై మన జపం చేయమని లేదు దేవుడు. కఠోరంగా నిన్నేమీ చేయమని చెప్పలేదు. లేకపోతే దేవుడు మీ ఆస్తులు ఇచ్చేయండి, మీ బంగారు ఇచ్చేయండి, మీ వెండి ఇచ్చేయండి, లాంటి నాకు అది ఇదండి ఇది ఇదండి అని కూడా దేవుడు ఏం చెప్పడు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర ఉండేటివన్నీ ఆయనవే. మనం ఆయనకి ఏమీ ఇవ్వలేము, మనం ఆయనకి ఏమీ ఇవ్వలేము. అయితే మనము ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో, మనము దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు దేవుణ్ణి తప్ప ఇంకెవరిని పూజించు. దేవుణ్ణి తప్ప ఇంకెవరిని పూజించు. దేవునికి లోపడతాం, దేవునికి విధేయత చూపిస్తూనే ఉంటాం. ఈరోజు వాక్యదానంలోకి మనం వెళ్దాం. కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. పిల్లలను అటు ఇటు తిప్పకుండా దయచేసి మీరు కొంచెం ఎందుకంత వెనకాల అంత డిస్టర్బెన్స్ లాగా ఉంది నాకు. కొంతసేపు ధ్యాస ఉంచి వాక్యం విన్నాం. అటు ఇటు తిరగద్దండి, మీ పిల్లలు కూడా తిప్పొద్దండి, శ్రద్ధగా విన్నాం. మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వాక్యం. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. దేవుడు చెప్తున్నాడు, యేసు స్వామి స్వయాన చెప్తున్నాడు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నేను ఈరోజు మీకు అయ్యా వాక్యం చెప్పాలనుకున్నాను. ఈ లోకంలో మనము కూర్చొని ఆరాధిస్తున్నామే, ఈ దేవాలయం గొప్పది కాదు, ఆయన గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం కూర్చొని ఆరాధించడానికి మాత్రమే. దీనికంటే గొప్పవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడ కూర్చున్నంతసేపు, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు, మీరు ఇంటి దగ్గర ప్రారంభించేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నాము అంటే గొప్ప గుడికి వెళ్తాము, గొప్ప చర్చికి వెళ్తాము, లేదంటే గొప్ప గుడికి వెళ్తాము చెప్పబాకండి. మీ హృదయాల నుంచి వాటిని తీసివేయండి. గొప్ప గుడి కంటే, గొప్ప ఆలయానికంటే గొప్పవాడు మన దేవుడు. గొప్పవాడు మన దేవుడు. మన దేవుడు మంచి దేవుడు. ఆలయానికంటే, అమ్మా ఆ పాప కొంచెం కింద తీసుకెళ్ళిపోమా, బయట తీసుకెళ్ళిపో. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని మీరు వింటేనే అర్థమవుతుంది
మీ పిల్లలతో ఆడుకుంటా ఉంటే మీరు వాక్యం వినలేరు, సత్యాన్ని విడిచిపెట్టేస్తారు, అసత్యాన్ని పట్టుకుంటారు. మీరు పిల్లలతో మాట్లాడినా, పెద్దలతో మాట్లాడినా, లేదంటే మీ ఆలోచన వేరే విధంగా వెళ్ళిపోయినా మీరు సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఆలయం కాదు గొప్పది, గుళ్ళు కాదు గొప్పవి, కట్టడాలు కాదు గొప్పవి. నేను ప్రకటించే యేసు స్వామి గొప్ప దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు స్వామి స్వయాన్ని చెప్తున్నారు అక్కడ, ఆలయం కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఈ ఆలయం చాలా పెద్దదయ్యా, ఈ ఆలయం 40 సంవత్సరాలు కట్టారయ్యా మా పెద్దోళ్ళు, ఈ ఆలయాన్ని 40 సంవత్సరాలు కట్టారయ్యా, గొప్ప గొప్ప కట్టడాలు కట్టారయ్యా అని చెప్తూ ఉంటే యేసు స్వామి అంటాడు, ఒరే నాయనా ఈ ఆలయానికంటే నేను గొప్పనిరా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనోళ్ళు చూడు పరిగెత్తుకొని పోయి దేవుడి గుళ్ళన్నీ చూసుకొని వస్తారు. ఏం తెలుస్తుంది వచ్చినాడంటే, అబ్బా గుళ్ళన్నీ చూసుకొని వచ్చిన స్వామి అంట. ఆడ చర్చి బాగుందంట, ఈడ చర్చి బాగుందంట, ఆడ బలే కట్టినారంట, ఈడ బలే కట్టినారంట. ఏమమ్మా అయ్యా స్వామి, మనుషుల యొక్క హస్తకృత్యములతో కట్టబడిన ఆలయంలో నేను నివసించేవాడను కాను. మా చర్చి చూద్దరు రండి, మా చర్చి చూద్దరు రండి. ఏం కట్టినామో, ఏం కట్టినామో అంత పాడరాయ్యా. మేము ఆడి నుంచి కొరియా నుంచి తెప్పించినాము, మేము ఇటలీ నుంచి తెప్పించినాము. మా చర్చిని ఒకసారి సందర్శించండి, మా చర్చిని ఒకసారి సందర్శించండి. ఏదిరా నాయన నేను తలకాయ ధరించేది, చర్చిని ఏందయ్యా చూసేది నువ్వు? అమ్మా ఈ ఆలయాలను చూడొద్దు, కట్టడాలను చూడొద్దు, పాలరాత్రులను చూడొద్దు. యేసయ్య వాక్యాన్ని విను, ఆయన వాక్యం ప్రకారం నడువు, ఆయన వాక్యం ప్రకారం జీవించు. చాలా మంది అంటారు, మా చర్చ్ ఒకసారి కట్టు వచ్చి చూసురా ఎట్లున్నా మా చర్చ్ అంటూ ఉంటారు. అయ్యా చర్చిలో ఏమీ లేదయ్యా, చర్చిలో ఏమి లేదు, పాస్టర్లో ఏమీ లేదు, మేమంతా ఒట్టివారమే. కానీ మాలో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నాలోనే ఉంటాడు, మీరు పరిశుద్ధులైతే మీలోన ఉంటాడు, మీరు నీతిమంతులైతే మీలో కూడా నివసిస్తాడు. మనమే ఆయనకు గొప్ప ఆలయం, మనమే ఆయనకు గొప్ప ఆలయం. అంతేగాని ఈ కట్టడాలలో నివసించేవాడు కానే కాదు. యేసు స్వామి చెప్తున్నాడు, దేవుని ఆలయము కంటే నేను గొప్పవాడిని. ఇప్పుడు దేవుని ఆలయం కంటే గొప్పవాడిని గౌరవిద్దామా, లేదంటే ఎవరిని గౌరవిద్దాం? నాకంటే గొప్పవాడు నా దేవుడు, ఆలయం కంటే గొప్పవాడు నేను ప్రకటించిన యేసు స్వామి. ఈ సృష్టిలో ఉన్నదంటే ఇదేంటి కూడా ఆయనకు పోల్చలేము, ఆయనకు సరిగ్గా సరితూగలేదు, ఆయనకు సాటి ఏదీ రాదు. అందుకే ఆయన అంటాడు, నేను నేనే అంటాడు. ఆయా ఆయన ఏమంటాడు? నేను నేనే. కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు. అక్కడ చర్చి బాగుంది, ఇక్కడ చర్చి బాగుంది, ఆడ గుడి చాలా బాగా కట్టారంట, ఈడ గుడి భలే కట్టారంట. కాదమ్మా, గుడిలో ఏమీ లేదు, బడిలో ఏమీ లేదు, మనలోనే యేసయ్య ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మీ మైండ్ ఎప్పుడు కూడా ఈ కృత్రిమ వాటిపైన మనసు పెట్టద్దండి. ఆత్మ విషయంలో మనసు పెట్టండి, ఆత్మలో మనసు ఉంచండి, దేవుని పైన మనసు పెట్టండి, గొప్పవాడైన ఆయన పైన మీ దృష్టి ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్పవాడు. ఈ కట్టడాల పైన, ఈ గోపురాల పైన, వీళ్ళపైన వాళ్ళపైన మీరు మనసు పెట్టుకోవద్దండి. పాస్టర్ల పైన ఏమే అమ్మా చెప్పండి, మనసు పెట్టుకోవద్దండి. నేను ఈరోజు మీకు చెప్తున్నా, సంఘానికి నా పైన కాదు మీ మనసు ఉండాల్సింది, నా దేవుని పైన మీ మనసు ఉండాలి. నేను ఒట్టివాడిని, ఆయన ఆడిస్తాడు, నేను ఆడతాను అంతే. ఆయన వాడుకుంటున్నాడు, నేను వాడబడుతున్నాను అంతే. నేను ఒక పనిముట్టే ఆయనకి. మీరు ఆలోచించండి, నేను మీకంటే తక్కువ వాడినే, నేను మీకంటే తక్కువ వాడినే, కానీ నా దేవుడు ఈ పాత్రను వాడుకుంటున్నాడు ఆయన గురించి ప్రకటించడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుడు గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చాలా మటుకు ఈ సృష్టి పైన మనసు పెట్టింటారు, సృష్టికర్త పైన మనసు పెట్టరు. ఈ గుడిలో ఏమీ లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇక్కడ వాక్యము వినడానికి ఇక్కడ దేవుడు అవకాశాన్ని కల్పించాడు, ఇక్కడ అవకాశాన్ని కల్పించాడు, సౌకర్యాన్ని కల్పించాడు. ఇక్కడ దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన ఏర్పరచుకున్న సేవకుని నియమించాడు. అందుకనే మనం దేవుని దగ్గరికి గుడికని వచ్చి ఈ గుడిలో కూర్చొని ఆయన చెప్పిన బోధలు సేవకుని ద్వారా వింటున్నాం, అంతవరకే. ఇక్కడ వాక్యం మీకు చెప్తుంది, ఆయనే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు చాలా మంది నన్ను వచ్చి అడిగారు, అయ్యా చర్చిలో ఒక 3 రాత్రులు నిద్రపోతాము, మా కర్మ పోతుంది. ఒరే నీ కర్మ చర్చిలో నిద్రపోతే 3 రాత్రులు కదా, 3 సంవత్సరాలు నిద్రపోయినా కూడా నీ కర్మ పోయి సాయదు అని నేను చెప్తా ఉంటా. చర్చిలో 3 రాత్రులు నిద్రపోతే కర్మ పోయేది కాబట్టి ఇంకెందుకంటే ఈ భక్తి చెప్పండి. ఈ భక్తి ఎందుకు ఇంకాటం? నేను ఇంత భక్తి చేయాల్సిన పని లేదు కదా, ఇంత ప్రయాసపడాల్సిన పని లేదు కదా. ఏదో ఒక చర్చిలో పోయి 3 రాత్రులు పడుకొని వచ్చింది నాకు జరిపిండు కదా. ఆలోచించండి, అయ్యా చర్చిలో పోయి 3 రాత్రులు కూడా నిద్ర వేసి వస్తే నీ కర్మ పోతుందంటే అంత తప్పుడు ఇంకోడు ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? జాగ్రత్త. మీరు మీ మనసు మార్చుకొని, మీ అలవాట్లు మార్చుకొని, మీ మైండ్ సెట్ మార్చుకొని దేవుడు చెప్పింది చేయండి, అప్పుడు మీ కర్మ పోతుంది, అప్పుడు మీ కర్మ పోతుంది. అంతే. ఏమే ఇప్పుడు ఏం చెప్పాడంటే, వాడు కుష్ఠరోగి వచ్చాడు దైవసేవకుడి దగ్గరికి. కుష్ఠరోగుడు వస్తే, ఒరే నాయనా కుష్ఠరోగం వచ్చింది నాకు, నీ దగ్గరికి వస్తే బాగవుతుందని ఈ ఊరు రాజు పంపించాడు, ఈ ఊరు రాజు నీ దగ్గరికి పంపించాడు, నీ పాస్టర్ దగ్గరికి పంపించాడు. పాస్టర్ చెప్పాడు, పాస్టర్ దగ్గరికి వచ్చాడు. పాస్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత పాస్టర్ ఏం చెప్తాడంటే, మరి నాయనా నువ్వు పోయి స్నానం చేసేసి రాబో,
యోర్దాను నదిలో పోయి స్నానం చేసేసి రాబో, 7 సార్లు స్నానం చేయి, నువ్వు బాగుపడతావు అని చెప్పాడు. ఏమి ఏమి చెప్పాలి మీరు? 7 సార్లు స్నానం చేసి నువ్వు బాగుపడతావు అంటే నీ కుష్ఠరోగం పోతుంది అన్నాడు. బాగా వినాలా? మళ్ళీ మీరు సీటింగ్ చెల్లేకు 7 సార్లు స్నానం చేసేసి నా పాప పోయిందని కదా మళ్ళా ఇచ్చిన తిప్ప సంవత్సరంలో పోయి మేము కూడా 7 సార్లు స్నానం చేసి ఇచ్చాము సార్, మా పాప పోయిందని మళ్ళీ నన్ను వచ్చి అడిగారు. కాదు, వాడికి కుష్ఠరోగం, వాడికి కుష్ఠరోగం పోయేదానికి మాత్రమే 7 సార్లు మీ యోర్దానులో స్నానం చేయరా అన్నాడు. ఎట్టకేళ్ళకి ఆయన పోయాడు, స్నానం చేశాడు, కుష్ఠరోగం పోయింది. ఏం పోయింది చెప్పాలా? ఏం పోయింది చెప్పాలా? ఏం పోయింది? కుష్ఠరోగం పోయిందే లేదా? ఏం పేరు ఆయన పేరు? నయమాను. ఏమాను? ఏమాను? నయమాను. ఎప్పుడైతే ఆయనకు కుష్ఠరోగం పోయిందో వెంటనే దైవజనం దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా మా దేశంలో మా గుడి ఉంది, ఆ గుడిలో ఇదిగో నీ దగ్గర ఉన్న ఈ మట్టిని ఇస్తే కొంచెం మట్టి ఎత్తుకొని పోయి ఆ గుడిలో ఒక బలిపీఠం కడతానయ్యా అంటే ఏందానికి అర్థం తెలుసా? మా ఊర్లో కూడా ఇట్లా చర్చి కడతానయ్యా అని. ఏమి ఏమి ఎందుకయ్యా చర్చ్? ఎందుకయ్యా చర్చ్? నేను అనుకుంటా ఉంటాను, ఆ నయమాను పోయి ఈ మట్టి ఎత్తుకొని పోయి ఆ మట్టితో వాళ్ళ మట్టిలోకి కలిపి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి, అంటే ఒక చర్చిని కట్టి ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ పాస్టర్గా ఈ నయమానికి చెప్పి పంపించింది ఆ చిన్నదే ఆమెను పెట్టింటాడు పాస్టర్ గాడ. ఎందుకనంటే యేసు స్వామి గురించి బాగా చెప్పేది ఆ బాబాయ్. ఎందుకంటే నయమానికి చెప్పింది ఆమె, నయమానికి చెప్పింది ఆమె. కాబట్టి ఈ నయమాను కుష్ఠరోగం పోయింది. ఇప్పుడు ఆయనే ఒక ఆలయంగా ఆ సిరియా దేశంలో ఉండాలని ఇష్టపడి ఆయన మనసును మార్చుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు లేడయ్యా సృష్టిలో. సిరియా దేశానికి మించింది ఏ దేశం ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. నాకు మించినోడు ఎవరు లేరు, అన్ని దేశాలు నాకు లోబడి ఉన్నాయి, కానీ నీ దేవుడితో గొప్పవాడు ఆడలేడయ్యా అంటున్నాడు. మీరు వినాలి. అక్కడ ఎలీషా గొప్ప దేవుడు కాదు, ఎలీషా గొప్పవాడు కాదు, ఎలీషా ప్రకటించిన దేవుడు గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎలీషా చెప్పు పంపిస్తాడు రాజుకు, నీలో ఒక ప్రవక్త ఉన్నాడని నువ్వు తెలియదా? నువ్వెందుకయ్యా గుడ్డలు చెప్పుకుంటున్నావు అన్నాడు. మీరు బాగా వినాలి. మీ జీవితాలను గొప్పవాడి మీ మనసు, మీ దృష్టి అంతా కూడా గొప్పవాడైన యేసయ్య పైన పెట్టాలి. ఎవరి పైన పెట్టాలి? యేసయ్య పైన పెట్టాలి. మనం చాలా అంత్య దినాల్లో ఉన్నాం. మీరు గుళ్ళు పైన, చర్చిల పైన, దేవాలయాల పైన, వాటిపైన వీటిపైన మనసు పెట్టుకోవద్దండి. మనం దేనిపైన పెట్టాలా? దేవుని ఆలయం కంటే, చర్చి కంటే గొప్పవాడైన దేవుని పైన మనస్సు పెట్టాలి. ఆ మనస్సు కలిగి చర్చిలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్ కింద గ్రానైట్ వేసేసాడు, మంచి గ్రానైట్ వేసాడు, ఇవి చూసి దానికి రావద్దండి.
దీన్ని కట్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి చూడడానికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మన జీవితంలో సరి అయినది నేర్చుకోవాలి. చాలా మంది దేవాలయాలు చూసి తృప్తి పడి వచ్చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకని యేసు స్వామి ఈ మాట చెప్పాడు. అక్కడ దేవాలయం దగ్గరికి పోయి దేవాలయం మొక్కుకొని వచ్చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు పెళ్ళయింది, హిందువులు పెళ్ళి చేసుకున్నాను నేను. మేము హిందువులు పెళ్ళి చేసుకున్నాం. హిందువులు పెళ్లి చేసుకుంటే తాలిబొట్టు కట్టాము. తాలిబొట్టు కట్టిన తర్వాత ఆ ఊరోళ్ళు నన్ను, నా భార్యను దేవాలయాలకు దింపుతా ఉన్నారు. ఆ గుడికి ఈ గుడికి ఆ గుడికి దింపుతా ఉన్నారు. సరే, ఒకసారి పోయి దండం పెట్టమన్నారు. దండం పెట్టినా. అది ఏమీ లేదు. ఒక బొంకు ఉంది, ఆ బొంకులో ఒక ఆయన ఉంటాడు. ఆయనకి పెడతా ఉన్నాను నేను దండం. ఈయనకి పెట్టుకోలేము అని. అంటే ఈ ఊర్లో సాంప్రదాయం అదేమో, ఈ బొంకాయని పెట్టాలనేమో. ఈ బొంకాయని పెట్టాలనేమో దండం అని చెప్పి ఆ బొంకాయని పెడతాడు. ఆయన ఇట్లా అట్లా చూస్తాడు. మళ్ళీ తీరా మార్గ చూస్తే ఆ బొంక వెనకాల ఒక గుడి ఉంది. ఆ గుడికి పెట్టమన్నారంటే వీళ్ళు. నాకెట్లా తెలుసు? ముందర బొంకే కనిపిస్తుంది, ఆ బొంకలో ఆయన కనిపిస్తాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవాలయం కంటే గొప్పవాడైన యేసు స్వామి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈ చర్చి కంటే గొప్పవాడైన యేసు స్వామి మీతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్పవాడు. ఆ గొప్పవాడిని మనం పూజించాలి. ఆ గొప్పవాడిని మనం ఆరాధించాలా. ఆ గొప్పవాడిని మనము స్తుతించాలా. ఇక్కడ వాక్యం మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వాక్యం చదవండి నాన్న. మత్తయి సువార్త 12:41. 12వ అధ్యాయము 41వ వాక్యం, 42వ వాక్యం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. అబ్బా ఈ నినివే వారు ఎలాంటి వారంటే చాలా క్రూరులు. ఎంత క్రూరులు అంటే అంత క్రూరులు. నినివే వాళ్ళ గురించి దేవుడికే బాధ కలిగింది. నినివే వాళ్ళను చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. చంపేద్దాం అనుకుంటే కూడా ఇంతమందిని చంపేస్తే బాగుంటుందా అని బాధ వేసింది దేవునికి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఇప్పుడు చూడు, వాడిని లేస్తే కొట్టేద్దాం అనిపించింది ప్రారంభంగా. వాళ్ళు లేస్తేనే, కానీ కొడితే చిన్నపిల్లోడు. మీరు ఆలోచించండి. దేవుడు ఆ నినివే వాళ్ళను కూడా వాళ్ళ పాపాలను చూసి కోపం వచ్చింది ఆయనకి. కానీ ఒక అవకాశం ఇద్దామని ఒక పాస్టర్ని పంపించాడు నినివేకి. ఆ పాస్టర్ పేరు ఏం పేరంట? యోనా అంట. యోనా పాస్టర్. ఏం పాస్టర్? యోనా పాస్టర్ పోయినాడు. ఏడికి పోయినాడు? నినివేకి పోయాడు. మరి నాయన ఆ నినివే పట్టణంలో చెప్పాలని చెప్పాలి ఆయన. మీరు సస్తేనే మేలు అనుకుంటూ వేసాను నమ్మకరా, నీకు సాగొస్తుందిరా.
మీరు ఖచ్చితంగా చచ్చిపోతారా ఇక 40 రోజులకు అంట చెప్పుకుంటే వెళ్ళిపోయాడు. అంతే, ఇంకేం చెప్పలే ఆయన. ఎందుకంటే మీరు సస్తేనే బాగుంటుంది నువ్వు ఆయన రాజా. ఎవరికి? పాస్ రాజా. అమ్మ పాస్ రాజా అంటారు. నా దేవుడు రాసేదో తెలుసా? మీరంతా బతకాలని. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ బ్రతకాలని, మీరందరూ పరలోకానికి వెళ్ళాలని దేవుని ఆశ. ఈ పాస్టర్ ఏం చేశాడంటే, యోనా పాస్టర్, వీళ్ళు సస్తనే మేలు, వీళ్ళు ఇంత క్రూరంగా ఉన్నారు, వీళ్ళు ఈ భూమిపై లేకుండా పోతేనే బాగుంటుందని చెప్పి నమ్మితే నమ్మకపోతే 40 రోజులు సత్తారు మీరు, 40 రోజులు సత్తారు మీరు, 40 రోజులు సత్తారు మీరు, 40 రోజులు సత్తారు మీరు అని వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పారయ్యా అని అడిగితే యెహోవా దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు చెప్పాడు అని వెళ్ళిపోయాడు. ఒక ఆయన ఉంది, ఆయన జీవమ్మ, నేనే బాప్తిజం ఇచ్చిన, జీవమ్మ అని పేరు పెట్టినా. ఆయన పాస్టర్లో ఎప్పుడు నరకానికి పోతారు కాబట్టి నరకం నుంచి తప్పించుకోండి, నరకానికి పోతారు, నరకం తప్పించుకోండి, ఈ వాక్యం తప్ప ఇంకే వాక్యము రాదు ఆయన అన్నాడు అని చెప్తున్నట్టు ఆయన. ఏది నరకానికి పోతారు, ఈ నరకం నుంచి తప్పించుకోండి చెప్తానంట. నేనే నా గురించి చెప్పిందన్న. పాస్టర్ ఎప్పుడు అదే చెప్తా ఉంటాడు, నరకానికి పోతారు, ఈ నరకం నుంచి మనం తప్పించుకోవాలా, పాపంలో నుంచి విడిపింపబడాలా అని చెప్తా ఉంటాడు. ఇంకెన్ని చాక్లెట్లు లేవు, ఎన్ని కేకులు లేవు, అన్నీ చెప్పచ్చు కదా అని చెప్తాడు. మనకు అవసరమైంది ఇదేనే. చాక్లెట్లు బిస్కెట్లు పెట్టాలంటే ఇప్పుడు అవసరమైతే పెట్టాలి. నీకు చాక్లెట్ బిస్కెట్ పెట్టేటప్పుడు వస్తుంది ఆ టైము, అప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు పెడతాం. ఒరే ఈ చాక్లెట్లు బిస్కెట్లు పెట్టాలంటే మీరు దాని స్టేజ్కి రావాలి. ఇప్పుడు నువ్వు పెట్టాల్సింది ఏంటంటే ఇవే. ఈ యోనా పోయి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఈ నోట ఆ నోట, ఆ నోట ఈ నోట, ఈ నోట ఆ నోట పడి రాజు చెవులో పడింది. అది రాజు చెవులో పడింది. యెహోవా దేవుడు చెప్తే అట్లే చెప్తారా, కాబట్టి ఈ రాజ్యం అంతా మార్మోడ్స్ పొందండి, గొనపట్టు కట్టుకోండి, అందరూ ఉపవాసం పడండి అని చెప్పి అందరూ వచ్చి బూడిదలో కూర్చున్నారు, మార్మోడ్స్ పొందారు. ఎవరు చెప్పిన మాటకి? యోనా చెప్పిన మాటకి. అమ్మా నేను ఏ ఉద్దేశంతో మీకు వాక్యం చెప్పినా, మీరు ఆ నినివే పట్టణంలాగా మాట్లాడండి చాలు. యోనాకు మాత్రం వాళ్ళ బతకాలని మాత్రం ఇష్టం లేదు. యోనాకు మాత్రం ఆ నినివే పట్టణంలో బతకాలని ఇష్టమైతే లేదు, దాన్ని తరిసి పరిగెత్తాడా? పోడు. కాబట్టి పాస్టర్ గారు ఏ ఉద్దేశంతో చెప్పినా మీరు మారు మనసు పొందారనుకో, ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని పోతాడు. మీరు వినండి, ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. చదవండి ఆ మాటని. యోనా ప్రకటన విని పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. అంటే మన పైన నేరస్థాపన చేస్తారంట. ఏమ్మా? ఇదిగో యోనా కంటే గొప్పవాడు. అమ్మా ఇదిగో ప్రదీప్ పాస్టర్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చర్చి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము చర్చి కాదు చూడాల్సింది, పాస్టర్ కాదు చూడాల్సింది. ఆమేన్. ఎవరిని చూడాలా? అందరికంటే గొప్పవాడైన దేవుడిని చూడాలి మనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోనా కంటే గొప్పవాడు
ఇక్కడ ఉన్నాడు. చదవండి. విమర్శ సమయమున ఈ తరము వారితో నిలవబడి నేరస్థాపన చేయును. సొలొమోను జ్ఞానం వినడానికి షేబా దేశపు రాణి బూదిగంతముల నుండి వచ్చి, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడైన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవాలయం కంటే గొప్ప దేవుడు, యోనా కంటే గొప్ప దేవుడు, సొలొమోను కంటే గొప్ప దేవుడు. పాస్టర్ల కంటే గొప్ప దేవుడు. హల్లెలూయా. యోనా పాస్టర్ కావచ్చు, సొలొమోను రాజు కావచ్చు, లేకపోతే ఇంకో పాస్టర్ కావచ్చు. ఆ పాస్టర్ అనే దగ్గర ఎవరి పేరన్నా పెట్టుకోండి, అందరికంటే గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్నా మా యేసు స్వామి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవాలయం కంటే గొప్ప దేవుడై ఉన్నాడు. యోనా కంటే గొప్ప దేవుడై ఉన్నాడు. సొలొమోను రాజు కంటే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించే వాళ్ళమై ఉన్నాము. ఇంత గొప్ప దేవుణ్ణి మనము స్తుతించే వాళ్ళమై ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, మీ జీవితాలను మీరు సరి చేసుకోవాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే, మీరు నమ్ముకున్న దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు, మిమ్మల్ని మీరు కొలుస్తున్న దేవుడు చిన్న దేవుడు కాదు, గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, ఆయనే దేవుడు. ఆయన పైన మనసు పెట్టండి, ఆయన పైన మీ దృష్టి కేంద్రీకరించండి. పౌలు గారు అంటారు, నా గురి వద్దకు నేను పరిగెడుతున్నాను అంటాడు. ఎక్కడ గురి లేదు ఆయనకి, ఎవరిపైన గురి లేదు ఆయనకి, ఏ గుడి పైన గురి లేదు, ఏ పాస్టర్ పైన గురి లేదు, యేసయ్య పైన గురి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే, దేవుని పైన మనసు పెట్టండి, గొప్పవాని పైన మనసు పెట్టుకోండి, ఆరాధించండి, ఆత్మతో సత్యముతో ఆరాధించండి. దేవుణ్ణి ఆరాధించండి, మనుషులను కాదు, సృష్టాన్ని కాదు, సృష్టికర్త అయిన గొప్ప దేవుణ్ణి ఆరాధించండి. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు, మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు. ఇక్కడ అంటాడు, ఒక మాటను మీరు చదవండి, ఎఫెసీలకు రాసిన పత్రికలో, ఎఫెసీ 2:20 వాక్యం చదవండి. ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వాక్యం, 21వ వాక్యం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, ఆయనే మనకు మూలరాయి. ముఖ్యం ఇది, ఆయన ముఖ్యం, ఈ గుణాదికి వేసిన మూలరాయి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఆయన ముఖ్యమైన మూలరాయి. ఇంకా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద. చూడండి, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు, మనం కట్టబడి ఉన్నాం. అంతే, దట్స్ ఆల్. ఎక్కడ అపోస్తలు అంటే దేవుని శిష్యులు, అపోస్తలు అంటే 12 మంది దేవుని శిష్యులు, ప్రవక్తలు అంటే పూర్వకాలం ఉన్న ప్రవక్తలు వేయబడిన పునాది మీద, ఆమేన్, పునాది మీద మనం కట్టబడుతున్నాం. అంతే, దేవునికి ఆలయంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
మనతో కట్టబడాలి దేవుని ఆలయం. మనమే దేవుని ఆలయం. చదవండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి. బాగా వినాలి. ఇప్పుడు ఒక బేదారు ఉన్నాడు. ఆ బేదారు ఏం చేస్తాడు? ఒక ఇటుకరాయి తీసుకొని ఆ గోడలో ఎంత చక్కగా అమరుస్తాడు. అది ఇట్లా అట్లా రాకుండా తూక్కు చూస్తాడు, మళ్ళా కట్టికి చూస్తాడు, అన్నీ చూస్తాడు. మన సురేష్ వచ్చినాడు రాలే. సురేష్ పైన గోడ కడతా ఉన్నాడు. పైన ఆలయం కట్టదా, పైన కడతా ఉన్నాడు. కడతా ఉంటే గాలి ఎక్కువ అంటే ఎక్కువ. పాపం కడతా ఉన్నాడు బిడ్డ. ఆ గాలికి నిలబడలేడు. పైన ఆ సారవ పైన గాలి తోసేస్తా ఉంది. ఆయన కూడా కడతా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే తూకు పెడతాడు. ఆ తూక్కుంటూ ఉంటే కదా గాలికి ఆ తూక్కుంటే వస్తుంది. సార్ గాలికి తూక్కుంటే వస్తుంది సార్ అంటాడు. ఏం చేసేది? నాయన గీజింగ్ కట్టుకేసుకుని ఆయన అని చెప్పి గీజింగ్ కట్టుకేసుకున్నాను. కరెక్ట్ సార్ అని గీజింగ్ కట్టుకేసినాడు. నేను ఎందుకు ఈరోజు మీరు చెప్తానంటే, ఆ అబ్బాయి అంత చక్కగా ఆ ఇటుకని అమరుస్తూ ఉన్నాడు. అక్కడ ఎంత చక్కగా అమర్చాడంటే ఏమాత్రం కూడా ఇటువైపు అటువైపు లేకుండా చాలా చక్కగా ఒక్కొక్కటికి అమరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక రోజు మనం చూస్తాం దాన్ని. ఆయన అమర్చిన ఆ ఇటుకలన్నీ కూడా ఒక రూమ్ లాగా తయారయ్యి దానికి మోల్డింగ్ వేసేసి, దానికి రూఫ్ వేసేసి, దానికి పెయింట్ వేస్తే ఒక లెవెన్స్ అది రూమ్ అంటారు. మీరే ఎవరు కట్టింది? అది ఒక మేస్త్రి కట్టాడు. ఇప్పుడు మనం కూడా ఒక ఇటుకే. మనం కూడా పాస్టర్లు లేకపోతే ప్రవక్తలు లేకపోతే దైవజనులు వేసిన పునాది పైన మనం కట్టబడుతున్నాం. ఎట్లా కట్టబడాలి? చక్కగా అమర్చబడాలి. అమ్మా అయ్యా, మిమ్మల్ని ఈ పునాదిలో ఈ గోడకు మిమ్మల్ని చక్కగా అమర్చేదానికి చూస్తున్నాం మేము. అంతే, ఇంకేం చేయలేదు. మేము ఏడా శామకొండ ఎత్తురాలా, ఈ బొమ్మకొండ ఎత్తురాలా? మిమ్మల్ని ఏం చేస్తున్నామంటే ఇక్కడ చక్కగా అమర్చేదాన్ని చూస్తున్నాం. మీరేం చేస్తుంటే రాష్ట్రం కడ చేస్తాడా, ఏం కడ చేస్తాడా అంటే నేనేం చేసేది? అమర్చాలి. మిమ్మల్ని ఏం చేయాలి? మేము చక్కగా అమర్చాలి. ఒక ఇంటికి ఉండా ఏం చేసిందంటే ఆ ఇంటికి పెట్టేందుకే అది కొంచెం పొడుగు వచ్చింది. ఆ ఇంటికి ఏం చేసినాడంటే దెబ్బకి నరికేశాను. ఏం చేశా? నరికి పారేసా. మంచి ఇంటికి నరికేసినాడు. అర్థానికి చేసినా ఒరే అదేంటది టప్పితో తప్పని కొట్టదు, తప్పని ఎగిరిపోయాడు. ఆ ఇంటికి ఏముంటుంది? ఏగా నన్ను నడుపుతావా, నన్ను అర్థం చేస్తావా, నేనుగా మమ్మీ కొళ్ళ అంటే ఏంటిందా? వానికి కావాల్సిన కాళ్ళ మొక్కో, అర మొక్కో, ముక్కాల మొక్కో ఆ మేస్త్రి తీసుకుని అటు పెడితేనే ఆ కోట సరిపోతుంది. నన్ను ముక్కలు చేస్తావా, నన్ను అవతల చేస్తావా అంటే అట్లా అయ్యేది. నన్ను కాపాగా చేస్తావా అంటే అయ్యింది. ఈ పాప పాస్టర్ నాకు ఒకే పాట ఇచ్చినాడు ఈ పొద్దు అని అనుకుంటుంది అనుకో. ఏం చేసేది? వాడు నాకు కోసం వస్తాడు. అందుకే నన్ను పాట ఇచ్చినాడు. అయ్యా, ఎట్లా చక్కగా మిమ్మల్ని అమర్చాలమో, అది దేవుడు మాకు నేర్పించాడు. అర్థమవుతామని అనుకుంటాడు నేను మీకు సంఘానికి. ప్రతి పాస్టర్ గారు చేసేది ఇదే పనే. ప్రవక్తలు, అపోస్తులు పునాది వేసేసారు. ఆ పునాది పైన మిమ్మల్ని ఇటుకలు మిమ్మల్ని వేస్తున్నాం అంతే. మేము సొంతం ఆల్రెడీ పునాది అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాం? మేము చక్కగా పేరుస్తున్నాం అంతే. మిమ్మల్ని అమరుస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలి. ఇంకేమంటున్నాడు చూద్దాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎంతమందికి అర్థమైందో కొంచెం చెయ్యి. అర్థమైతే దేవుని విడిచిపెట్టుకోదు, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టుకోదు. ప్రైజ్ ది లార్డ్. అర్థం కాని పెడర్థాలు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమైతే దేవుని విడిచిపెట్టరు, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టరు. మీరు దేవుని ఆలయంగా కట్టబడుతున్నారు, అంతే. చక్కగా అమర్చబడుతున్నారు ఆత్మలో వర్ధిల్లడానికి. ఇక్కడ వాక్యం చెప్తుంది. హగ్గై 2:7 చదువు. హగ్గై 2వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా. లాస్ట్ ఉంటున్నాను. అన్యజనులను అందరినీ కదిలింపగా అన్యజనులందరూ ఇష్ట వస్తువులను తేబడి ఈ మందిరమును మహిమతో నింపెదను. చెప్పండి. అన్యజనులను నేను కదిలించగా ఎట్లమ్మా? ఎవరు మీరంతా? పుట్టుకతో క్రైస్తవులమా? కాదే. పుట్టుకతో క్రైస్తవులు ఏంటంటే మా తాత ఆ సిఎస్ఐలో ఉన్నాడు, మా యవ్వ సిఎస్ఐ, మా నాయన సిఎస్ఐ, మేము సిఎస్ఐ అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అన్య జనుల్లో నుంచి ఏం చేశాడు దేవుడు? మనల్ని కదిలించాడు. ఏం చేశాడు? కదిలించాడు. కదిలించిన మనము ఇష్ట వస్తువులను తీసుకొని ఆయన సన్నిధిలోకి వచ్చేసాం. ఏమి? ఇంతకు ముందంతా మనకి ఇష్టమైనవన్నీ చేస్తే మనకి ఏదేది ఇష్టమో అవన్నీ కూడా దేవుని దగ్గర తెచ్చి పెట్టేసాం. మీకు అర్థమవుతుందా? ఇంతకుముందు సినిమా అంటే ఇష్టం, అందరికీ ఇష్టమా లేదా? సినిమా అంటే ఇష్టం. ఇప్పుడు ఏ స్వామి దగ్గరికి చేంజ్ చేసినామో ఆ సినిమా దేవుని దగ్గర ఇచ్చిపెట్టేసినాం. కొంతమందికి సాడా ఇష్టం, ఇచ్చిపెట్టేసినాం. దేవుని దగ్గరికి వచ్చేసినాం. మనకి ఇష్టం అన్నీ వదిలేసి దేవుడే నాకు ఇష్టమని వచ్చేసినాం. అంతే కదమ్మా? అంతే కదా? ఇష్టమైనవన్నీ వదిలేసినామా లేదా? ఇప్పుడు ఆడబిడ్డలను అడగండి. మా అమ్మ అంటే బలి ఇష్టము, మా అమ్మ అంటే బలి ఇష్టము, మా తాత అంటే బలి ఇష్టము, మా అమ్మ అంటే బలి ఇష్టము అంటారు. మా అమ్మ అంటే బలి ఇష్టము. రాణాన్ని ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ చేసి పెట్టదు. మీకు అర్థమవుతుందా? లోకంలో అందరూ ఇష్టమే కానీ దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడి గుడి అంటే ఇష్టం లేదు, ప్రార్థన అంటే ఇష్టం లేదు, వాక్యం అంటే ఇష్టం లేదు. అవన్నీ మనకి ఇష్టమైనవన్నీ కూడా వదిలి ఇప్పుడు మనం వాక్యం అంటే ఇష్టపడుతున్నాం, దేవుడు అంటే ఇష్టపడుతున్నాం, దేవుని ఆలయం అంటే ఇష్టపడుతున్నాం. మనకి ఇష్టం వచ్చినవన్నీ వదిలేసాము. ఇష్టమైనవన్నీ దేవునికి కుర్బాన్ చేసేసాం. కుర్బాన్ అంటే దైవార్పణ అంటారు దాన్ని. కుర్బాన్ అంటే దైవార్పణ అంటే దేవుడికే. ఇంకా అవన్నీ మనకు వద్దు. ఇంకా మనకిష్టం ఈ లోకంలో ఏది అన్ని ఇష్టమే. మనకు చూసిందంతా ఇష్టపడతానే ఉంటాం మనం. కానీ అన్నింటినీ వదిలేసి దేవుడి దగ్గరికి ఇష్టపడి వచ్చాం. ఏమంటున్నాడు చూడండి. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఈ మందిరమును మహిమతో. ఏ మందిరము? ఏ మందిరం చెప్పాలి మీరు? చెప్పాలా? ఏ మందిరము? దేవుని ఈ మందిరాన్ని కంటే గొప్పవాడైన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఏ మందిరాన్ని దేవుడు మహిమతో నింపుతాడు? చెప్పాలమ్మా.
వాక్యం వినకపోతే లాభంలే, అర్థం చేసుకోకపోతే మీరు పెడతాలు చేసుకుంటారు. మళ్ళీ ఆయనకు ఆలయమైన నువ్వు నేను, హల్లెలూయా, ఆయనకు ఆలయమైన నువ్వు నేను అమర్చబడుతున్నామే ఈ పునాది పైన. ఈ పునాది పైన మనల్ని మహిమతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే చక్కగా కట్టబడతారో, ఎవరైతే చక్కగా అమర్చబడతారో, ఎవరైతే లోబడి పాస్టర్ గారికి లోబడి దేవుని వాక్యానికి లోబడి ఆ కట్టబడే వారికి లోబడి ఎవరైతే చక్కగా గోడలో అమర్చబడతారో వాళ్ళను దేవుడు మహిమతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ ఇట్లా నిలువుకు పడుకోమంటే, పాస్టర్ ఇట్లా మోకాల పైన ఉండమంటే నిలువుకు పడుకుంటావన్నయ్యా మహిమతో నింపుతాడు దేవుడా. ఇప్పుడు గిటికేం తీసుకున్నాడయ్యా మేస్త్రి, ఆయన ఎట్లా పెట్టినా కూడా అది ఉండాలా, అట్లే ఉండాలి అంతే. అది కొంచెం గడికి పెడతాడు, కొన్ని పాటుకు పెడతాడు, కొన్ని కాలిటికి చేస్తాడు, కొన్ని అరటికి చేస్తాడు, కొన్ని ముఖాలిటికి చేస్తాడు, కొన్ని తుకడా చేస్తాడు. ఆయన ఇష్టం. కొన్ని ఏం చేస్తాడు, తుకడా చేసి పారేస్తాడు, అన్షేప్లో చేస్తాడు, షేప్ లేకుండా చేస్తాడు, వాటిని కూడా ఇచ్చి రంగులు రాస్తాడు. మీకు అర్థమవుతుంది? అర్థమవుతుంది అంట. ఎవరైతే గట్టిగా అమర్చబడతారో, చక్కగా కట్టబడతారో వాళ్ళను దేవుడు మహిమతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఊరికే గుడికి వచ్చేసినాము, పేరు మార్చుకుని వేసినాము, వృత్తిదంతా బేకారం అవన్నీ. నువ్వు ఇలాగా అమర్చబడాలి, నువ్వు ఇలాగా కట్టబడాలి, అప్పుడు దేవుడు నిన్ను మహిమతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నప్పుడు దేవుడు మహిమతో నింపుతాడు. ఏమంటున్నాడు ఆ కింద వాక్యం, కింద భాగం? ఇదే సైన్యములకు యెహోవా అధిపతియగు యెహోవా వాక్కు, వెండి నాది, బంగారు నాది. వెండి నాది, బంగారు నాది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూడండి, వెండి నాది, బంగారు నాది. ఎవరిదంట వెండి? ఎవరిదంట బంగారు? ఆయనమ్మా. బాగా చెప్తే ఇవన్నీ మావిగిరి, ఇవన్నీ మావిగిరి కాదమ్మా, ఇవన్నీ ఆయనవి. అందుకని అక్కడ చెప్తాడు, ఆయనకి ఇష్టమైన వస్తువులను సంతోషంగా తెచ్చారంట. అమ్మా, నేను ఈరోజు మీకు చెప్పనా, నాకు బంగారం అంటే మహాపిచ్చి. ప్రతి ఉంగరం పైన నా పేరు ఉండాలి, నా పేరు కొట్టవాడు, నా పేరు రాయాల, బాగా కనిపించాల ఉంగరం పైన. ఉంగరం పైన నా పేరు ఉండాల, డాలర్ పైన నా పేరు ఉండాల, లేదంటే ఉత్త ఇన్షమన్నా ఉండాల, డాలర్ పైన ఇన్షం ఉండాల. మహాపిచ్చి నాకు. యేసాను నమ్ముకున్నాం, నేను నా భార్య. యేసాను నమ్ముకున్న తర్వాత ఇద్దరి నగలు తీసి మొదలు చుట్టి వాలిపోయి ఎత్తపోయి నేను కట్టిన తాలి కొడుతూ కూడా మీరు ఏం చేసినా, నేను కట్టిండే తాలి గుడ్డుతో కూడా ఎత్తపోయి వాలిపోలు అమ్మేసాను. ఆ కంసలు అయినా కొనుక్కోండి, ఆయన ఏమయ్యా తాలి గుడ్డు కూడా అమ్మేస్తాడు, నీకేమన్నా సార్, నేను కట్టే నేను అమ్మేస్తా, నీకేమన్నా బాధ? తీసుకోయా. ఎక్కడ కట్టబడాలి మనం, అక్కడ కట్టబడాలి. బంగారు అయింది, వెండి అయింది, అయ్యా ఈ లోకంలో మనకి ఇంకేం అవసరం లేదు. అక్కడ చూడు, మనము బంగారు వీధిలో తిరుగుతాం, ఇక్కడ సిమెంట్ వీధిలో తిరుగుతాం, అక్కడ బంగారు వీధిలో తిరుగుతాం.
బంగారనే పెట్టుకోవాలంటే ఆయమ్మ ఒక అర్ధ కేజీకి పైన వేసుకోవచ్చు ఇప్పుడు కూడా. మీకు అర్థమవుతుందా? అవసరం లేదు, మాకు అవసరం లేదు. మేము ఆయనలో కట్టబడితే చాలు, బాగా మిమ్మల్ని అంతా చక్కగా కడితే చాలు. మాకు ఆ గోడలో అమర్చబడితే చాలు మీరంతా బాగా. ఆ పునాది పైన కట్టడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆ పునాది పైన కట్టే రాళ్ళు మీరే, ఇసుక మీరే, సిమెంట్ మీరే. దేవునికి స్తోత్రం. అన్నీ మిమ్మల్ని అమరుస్తా ఉన్నాం మేడం. ఏం చేస్తున్నాము? అమరుస్తా ఉన్నాం. దేనికి తెలుసా? దేవుడు నివసించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నివసించడానికి మిమ్మల్తో మాతో ఆలయం కడతాము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యం చూడండి, యోహాను సువార్త 2:19. యోహాను సువార్త 2:19 వాక్యం త్వరగా. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టుడి. ఈ దేవాలయాన్ని పడగొట్టండి అయ్యా. ఈ దేవాలయాన్ని పడగొట్టండి అంటే ఆయన ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళంతా కూడా ఈ దేవాలయం గొప్పది, ఈ దేవాలయం గొప్పది, ఈ దేవాలయం గొప్పది, 40 ఏళ్ళు కట్టబడింది ఇది, 42 ఏళ్ళు కట్టబడింది ఇది, చాలా కష్టపడి కట్టారు, ఎంతో ఖర్చు పెట్టి కట్టారు, ఆ దేశం నుంచి తెప్పించారు, ఈ దేశం నుంచి తెప్పించారు, అవి తెప్పించారు. ఇప్పుడంతా అడ్వర్టైజ్మెంట్లు ఇవేంటి? మా చర్చ మేము ఆటి నుంచి తెచ్చిపించినాం, వీటి నుంచి తెప్పి, ఆ దేశంలో ఇటలీ నుంచి తెప్పించాం స్టోన్. ఏమి స్టోన్ ఇటలీ నుంచి తెప్పించాం. పాత్ర మాత్రం వీడియోలు చూసి చెప్తాడు, వాళ్ళే కట్టారంటే ఒకసారి పోయిస్తాం. 7 రోజులు వస్తుంది చెప్పేది. ఈ చేయలేదా, ఈ చేయలేదా ఇటలీ నుంచి తెప్పించుడే రాయి నుంచి సరిపోతుందట. ఏం చూడాలి వాళ్ళు? మీకు అర్థమవుతుందా? అందరూ పోయేసొస్తారండి, మనం కూడా పోయేసొస్తాం. మనం ఇక్కడ కడతా ఉన్నాం, మనం బిల్డర్స్ మేడ. దేవుడు మనం లేడా ఒక మేస్త్రి కల కూలి కన్నా పెట్టాడు నీకు నాకు. ఇవి కట్టాలి ఫస్ట్. దేనికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ వాక్యం వినండి, వాక్యం వింటే యేసు స్వామి అంటున్నాడు అక్కడ, ఒరే నాయన ఈ ఆలయాల గురించి చెప్తున్నాను, నాకు ఈ ఆలయాలంతా ఏందిరా మీరు చెప్పేది? ఆ ఆలయం కంటే గొప్పండి కదా నేను ఇలా, ఆలయం కంటే గొప్పని కదా అంటే మళ్ళా వచ్చి 40 ఏళ్ళు సార్ కట్టింది. 40 ఏళ్ళు ఎంత ఖర్చు తెలుసు సార్? సార్ ఈ పిల్లలు ఉన్నాయి, ఈ పిల్లలు అంత బంగారుపోతే సార్ ఇది అది సార్, ఇది అది సార్ అని అందరూ వచ్చి శిష్యులు ఏ సైడ్ చెప్తున్నారు. ఒరే నాయన ఈ దేవాలయాన్ని పడగొట్టంలో 3 రోజులు కడతానన్నాడు. ఏ దేవాలయాన్ని? యెరూషలేములో కట్టబడిన సొలొమోను ద్వారా కట్టబడిన దేవాలయములు కాదు, యేసయ్య అనే దేవాలయాన్ని మీరు పడగొట్టి చూడండి, నేను 3వ రోజు లేస్తాను సమాధి. ఆయన మనకు ఆలయమై ఉన్నాడు, మనము ఆయనకు ఆలయమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే మనకు ఆలయమై ఉన్నాడు, మనము ఆయనకు ఆలయమై ఉన్నాం. మర్చిపోకూడదు ఈ మాటలు, మర్చిపోకూడదు ఈ మాటలు. కాబట్టి తండ్రి నీవు నేను ఎలాగ ఏకమై ఉన్నామో ఈ భూమి పైన నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా మనతో కూడా ఏకమై ఉండులాగునా అన్నాడు యేసుస్వామి. అంటే ఇప్పుడు తండ్రి కుమారుడైన యేసుస్వామి ఎలాగ ఏకమై ఉన్నారో ఇద్దరు, అలాగే 3వ వ్యక్తులైన మనము తండ్రి కుమారుడితో ఏకం కాబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం మీరు వింటే ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3వ రోజు నేను దాన్ని లేపుతాను. చదువు
యేసు ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు కట్టాడంట. ఎట్లంట? 46 సంవత్సరాలు కట్టాడంట ఆ దేవాలయాన్ని. అందరూ జనాలందరూ ఎన్ని సంవత్సరాలండి? 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని 3 రోజులు కట్టేస్తావా? ఎట్లంటమ్మా? ఎట్లంట చెప్పండి? 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని ఈయన అంటాడు పడగొట్టడం 3 రోజుల్లో కడతాను అంటాడు. మీకు ఒక చిన్న రహస్యం చెప్తాను. ఇశ్రాయేలీలు యెరూషలేములో 3వ దేవాలయాన్ని కట్టాలని ఉన్నారు. 3వ దేవాలయాన్ని కట్టాలంటే ఇప్పుడు ఈ దేవాలయము 46 సంవత్సరాలు అయింది కట్టేది. ఇప్పుడు కొట్లాడుకుంటున్నాడు. వాడు బాంబులు వేస్తాడు, వీడు బాంబులు వేస్తాడు, వీడు బాంబులు వేస్తాడు, వాడు బాంబులు వేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు 3వ మందిని కట్టేదానికి అవుతుందా అంటారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇంకా వాళ్ళు కట్టాలంటే? చెప్పండి. 46 సంవత్సరాలు పట్టింది ఆడ యెరూషలేము దేవాలయం కట్టేదానికి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 3వ దేవాలయం కట్టాలా ఇజ్రాయేల్ ఖచ్చితంగా. ఎందుకంటే అవన్నీ కొన్ని అయిపోయాయి, కొన్ని ఇదైపోయింది. కాబట్టి లేఖనాల ప్రకారం 3వ దేవాలయం కట్టేదానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు కడతారు కూడా. 3వ దేవాలయం కట్టినారనుకోండి, కట్టాలంటే ఇంక ఇప్పుడు ఎన్ని ఏళ్ళు కావాలా? ఒక 100 ఏళ్ళైనా ఉంటుందా? వాళ్ళకే వదిలే ఒక మంచి టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఒక 20 ఏళ్ళైనా పడుతుంది. అర్థానికి వేసుకున్నాం 20 ఏళ్ళైనా పడుతుందా? మన బ్రహ్మది కాదండి. వాళ్ళు ఆ దేవాలయాన్ని ఒకే ఒక రోజులో కడతారు. ఏం చేస్తారు? ఒకే ఒక రోజులో కడతారు. అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. రెడీమేడ్ అన్ని రెడీగా ఉన్నాయి. ఒకే ఒక రోజులో దేవుని ఆలయాన్ని చాలా చక్కగా కట్టేస్తాను. కట్టగలరు కూడా. కొన్ని ఆలోచనల ప్రకారం నేను మీకు చెప్తున్నాను. వాళ్ళు కట్టాలనుకుంటే పెద్ద సమస్య ఏమీ లేదు, రోజుల్లోనే కట్టి పారేస్తారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మనము దేవునికి ఆలయంగా కట్టబడాలి. అక్కడ అంటున్నాడు దేవుడు, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదవా అన్నది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని. చూడండి, దేవుడు చెప్పేటివి ఈ లోకస్తులు చెప్పినట్లు దేవుడు చెప్పడండి. మనకు దేవునికి భూమికి ఆకాశానికి అంత తేడా ఉంది. అందుకనే ఫిలాతు అడుగుతాడు, నువ్వు ఒక రాజ్యాన్ని స్థాపిస్తావంటే అవును అంటాడు. నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు అంటాడు. నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు అంటాడు. అయ్యా, దేవుడు చెప్పేటివన్నీ కూడా ఈ లోకానికి అప్లై చేసుకోవద్దండి. మీకు దేవుడికి అప్లై చేసుకోండి. దేవుడికి మనకి అప్లై చేసుకోవాలి అంతే. ఇంక ఈ లోకానికి అప్లై చేయొద్దండి. ఎందుకంటే దేవుడు మన గురించే చెప్తాడు. దేవుడు చెప్తే ఆయన గురించే చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి కావాల్సింది నువ్వు, ఆయనకి కావాల్సింది మనకు కావాల్సింది ఎవరు? ఆయనే. కాబట్టి ఆయన ఏమన్నా మాట్లాడి నీ గురించి మాట్లాడుతూ, లేకపోతే ఆయన గురించి మాట్లాడతాడు. ఇంక ఈ సృష్టి గురించి మాట్లాడాల్సిన అక్కర ఆయనకి లేదు. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఆయనదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సృష్టి గురించి పొగుడుకు అసలు పని లేదు. ఈ సృష్టి గురించి వివరించాల్సిన పని దేవుడికి అసలు లేదు. నీ గురించి ఆయన ధ్యాస అంతా, నీ గురించి ఆయనకి ధ్యాస అంతా. దేవుని వాక్యం మీరు వినండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో చూస్తే,
కొలసి 2:9. మీ బైబిల్లో లేదా? ఏలయనగా చెప్పు నాయన. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. చూస్తారా, మనము ఆయనలో ఇమిడి ఉన్నాము, ఆయనే మనకు శిరస్సై ఉన్నాడు ప్రధానుల కాటి నుంచి. ఇంకా మీరును క్రీస్తు సున్నతి యందు 9వ వాక్యం చదువు మళ్ళా. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆమేన్. శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అందుకే ఆ శరీరాన్ని పడగొట్టండి అని చెప్పాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆ శరీరాన్ని గురించి మాట్లాడే కానీ ఈ దేవాలయాల గురించి, ఈ గోపురాల గురించి ఆయన మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడై ఉన్నాడు. దేవాలయము కంటే గొప్పవాడైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుడిని నువ్వు గ్రహించగలవా? ఆ గొప్ప దేవుడిని నువ్వు గ్రహించగలవా? ఎక్కడికి పోయేసి వచ్చారయ్యా మీరు ఈరోజు? అమ్మా ఎక్కడికి పోయింటమ్మా? చర్చికి పోయింది స్వామి. చర్చి కంటే గొప్ప దేవుని దగ్గరికి పోయించాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయం కంటే గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చాము. ఆయన గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు.